హలో ఫ్రెండ్స్, ఈ రోజెస్ బాగున్నాయి కదా. పింక్ రోజెస్. ఈరోజు కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇవ్వండి పింక్ ఫ్లవర్స్. మందారం ఫ్లవర్స్ కొన్ని. ముద్ద పింక్ ఫ్లవర్. వైట్ ఫ్లవర్స్ కొన్ని కోసేసాను. టేబుల్ రోజెస్ 2-3 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక మ్యారీగోల్డ్ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను టెర్రస్ గార్డెన్లో. చుక్కకూర, పుదీనా, తోటకూర, టమోటా సీడ్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోసి పెట్టాను. పింక్ ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ ఒక మిర్చి వచ్చింది, కోసేస్తున్నాను. సీడ్ బడ్ వచ్చింది, ఇది పెట్టేది మొక్క. దీన్ని యాడ్ చేసుకుని బేర మొక్క వస్తుంది. ఈవినింగ్ టైంలో రోజు డైలీ ఒక ఫ్లవర్ వస్తుంది. కాయలు అయితే ఇంక రాలేదు. ఇక్కడ గ్రో బ్యాగ్లో కాస్తున్నాయి ఆల్రెడీ. క్రీపర్ ప్లాంట్స్ ఎప్పుడు పెద్ద వాటిల్లోనే పెట్టుకోవాలి, చిన్న వాటిల్లో పెట్టినా రావట్లేదు. పెట్టంగానే వాటికి ఏమన్నా సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడే బాగా వస్తాయి. సీడ్ పెట్టేటప్పుడే వాటికి ఏమైనా చిన్న చిన్న స్టిక్స్ పెట్టేసి ఏమన్నా సపోర్ట్ ఇస్తే బాగా వెళ్తున్నాయి. సపోర్ట్ లేకపోతే రావట్లేదు సరిగా. రోజ్ ఫ్లవర్స్. ఒక బొకే వచ్చింది. దీన్ని వేస్ట్గా పాడు చేయకుండా నేను ఇలా తీసి కుండీల్లో పెడుతున్నాను. వీటికి కూడా చిన్న చిన్న స్టెమ్స్ వస్తాయి కొమ్మలు పెడితే. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వస్తాయి. రోజెస్ బాగున్నాయి, బయట ఉంచితే వడిలిపోతాయి. ఇలా పెట్టేస్తే కొన్ని రోజులన్నా అందంగా ఉంటాయి ఫ్లవర్స్. మొక్కలు కూడా వస్తాయి, రూట్స్ కూడా వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పింక్ రోజెస్. ఇవి నాటు గులాబీ కాదు, హైబ్రిడ్. అన్నీ ఒకే చోట చాలా బాగున్నాయి. ఇవన్నీ నేను పెట్టేస్తున్నాను కుండీల్లో. ఈ స్టెమ్స్, లీవ్స్ కూడా ఉన్నాయి కదా, రూట్స్ వస్తాయి ఆల్రెడీ. చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టినా వచ్చేస్తుంది. గులాబీ ఈజీగా వస్తుంది. మట్టి ఫిట్గా ఉంటే రావు. వర్షం పడుతుంది, హెయిర్ బాగా వస్తుంది. ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది. తులసి మొక్క దగ్గర ఇలా సింపుల్గా చిన్న ముగ్గు వేసాను, డిజైను. ఇదిగోండి, హెయిర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో, గాలి ఎంత బాగా వస్తుందో. ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టేశాను. ఇది కొంచెం ఇప్పాలి ఇంకా. పుదీనా ప్లాంట్స్. స్కై అంతా డార్క్ అయిపోయింది. ఫుల్ హెయిర్. ఆల్రెడీ స్టార్ట్ అయింది వర్షం. ఇది మినప్పప్పు కడిగాను. ఈ పట్టు నేను వేస్ట్గా పడాను, కొంచెం ఎండలో పెడతాను. ఎండలో పెట్టేసి మట్టిలో కలిపేస్తాను.
ఇందులో మొక్కలు బాగా వస్తాయి. కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. ఈ సైడ్కి టబ్లో పెడుతున్నాను రోజెస్. ఇదిగోండి వర్షం బాగా ఫుల్గా పడింది. ఇంకా వాటర్ పోయక్కర్లేదు. మొక్కలన్నీ తడిసినాయి. ఈ రెయిన్ వాటర్ చాలా మంచిది. తీపి వాటర్ కదా, మొక్కలు బాగా వస్తాయి వర్షం నీళ్ళకి. ఈ రోజెస్ అన్నీ పెడుతున్నాను టబ్లో. చాలా బాగున్నాయి. బయట ఉంచితే త్వరగా వదిలిపోతాయి. అలా పెట్టేస్తే కొన్ని రోజులన్నీ అందంగా ఉంటాయి. ఫ్లవర్స్ మొక్కలు వస్తాయి, రూట్స్ వస్తాయి. ఈ టబ్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి చాలా బాగున్నాయి. పింక్ రోజెస్. ఈ టబ్ ఖాళీగా ఉంది, అందుకని ఇందులో పెట్టేస్తున్నాను. ఎదురుగా పెడతాను ఈ టబ్బు, అందంగా ఉంటాయి. ఇలా స్టూల్ మీద పెట్టేసి ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను. ఇలా గుచ్చేస్తే చాలా వచ్చేస్తాయి. అన్నీ ఒకే చోట రౌండ్గా గుచ్చుతాను, చూడటానికి కూడా బాగుంటాయి. ఈరోజు ఎంత బాగా ఇప్పిందో. ఇటువైపు ఒకటి పెడుతున్నాను. ఇక్కడ ఒకటి పెట్టేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, వేరే కుండీలో పెడతాను. ఇవి వేరే ఒకటి ఖాళీగా ఉంది, ఆ బకెట్లో పెట్టేస్తాను. పింక్ రోజెస్ బాగున్నాయి. ఇవ్వండి. ఇక్కడ సైడ్కి పెట్టేస్తాను, ఇది ఖాళీగా ఉంది. ఈ బకెట్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, అందంగా ఉంటే ఇందులో పెట్టేస్తాను. ఇలా గుచ్చేస్తే చాలా వచ్చేస్తాయి. ఇంకొకటి ఉంది, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసాను వేస్ట్ అయిపోకుండా వీటిని.